భారతదేశంలో హిందువులకి, హిందుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంటుంది. అయితే ఈ హిందువులని గాని, ఈ హిందుత్వాన్ని గాని కాపాడడానికి నలుగురు శంకరాచార్యులు ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ నలుగురు శంకరాచార్యులు ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? మనకి ఏ రకంగా సహాయపడుతుంటారు? పూర్తిగా వివరాలు చూస్తే మనకి 4 దిక్కులు. మనకి 4 దిక్కులున్నాయి. ఈ 4 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శంకరాచార్యులు ఉంటారు. ముఖ్యంగా ముందుగా తూర్పు దిక్కును చూసుకుంటే మనం పూరీలోని ఒడిషాలోని పూరీలో గోవర్ధన పీఠం. ఈ గోవర్ధన పీఠానికి సంబంధించినటువంటి అధిపతి మనకి స్వామి నిశ్చలానంద సరస్వతి గారు. ఈ గోవర్ధన పీఠం మనకి ఋగ్వేదంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇకపోతే రెండవది ఏంటంటే మనకి పశ్చిమాన ద్వారకా శారదా పీఠం. ఇది గుజరాత్లోని ద్వారకలో ఉంటుంది. దీనికి అధిపతి స్వామి సదానంద సరస్వతి. ఇక్కడ ఈ పీఠం మనకి సామవేదంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇకపోతే మూడవది వచ్చేసి దక్షిణాన వచ్చేసేసి శృంగేరి శారదా పీఠం. కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో శృంగేరి శారదా పీఠం. దీనికి అధిపతి స్వామి మహాస్వామి గారు అని చెప్పి ఉంటారు. తీర్థ మహాస్వామి గారు. ఆయన పేరు ఎగ్జాక్ట్గా నాకు క్లారిటీ లేదు, బట్ మహాస్వామి గారు. ఇకపోతే ఉత్తరాన వచ్చేసేసి మనకి జ్యోతిర్మఠం అని ఉంటుంది. ఈ జ్యోతిర్మఠానికి అధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి. ఇక్కడ మనకి ఇది అథర్వణ వేదంతో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే దక్షిణానికి సంబంధించి అథర్వణ వేదంతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలాగా 4 దిక్కులు, 4 వేదాలతో 4 మఠాలు, నలుగురు శంకరాచార్యులు కలిపి మన హిందుత్వాన్ని కాపాడుతున్నారు. అసలు వీళ్ళ పని ఏంటంటే హిందుత్వానికి సంబంధించినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు సరిగా భారతదేశంలో సరైన దిశలో వెళుతున్నాయా లేదా అనేది వీళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే చిన్న పొరపాట్లు దొరికినా వీళ్ళు సరిచేస్తారు. అంతేకాకుండా హిందువులకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాల మీద వీళ్ళు ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ప్రచారాన్ని అందిస్తూ ఉంటారు. హిందుత్వాన్ని కాపాడటమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. సో మీరు కూడా ఈ నలుగురు శంకరాచార్యుల గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొంచెం వివరంగా వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.